ఇది నిజంగా అద్భుతమైన ఆవిష్కరణ. చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాలు మాత్రమే కాదు, అది మన పూర్వీకుల ఆలోచనలకు ప్రతిరూపం అని సోలాపూర్ లాబిరింత్ నిరూపిస్తోంది. మనం పజిల్స్ అంటే కేవలం దారి వెతుక్కోడానికి అనుకుంటాం, కాని 2000 ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఒక రాతిపై ఒక వింత ఆకారాన్ని చెక్కారు. అది ఒక మేజ్ కాదు, అది ఒక లాబిరింత్. మహారాష్ట్రలోని సోలాపూర్లో బయటపడిన ఈ భారీ రాతి నిర్మాణం ఇప్పుడు భారతదేశ పురావస్తు చరిత్రలోనే అతి పెద్ద సంచలనంగా మారింది. అసలు ఈ రాతి చక్రవ్యూహం వెనుక ఉన్న రహస్యమేంటి? మన పూర్వీకులు దీన్ని ఎందుకు చెక్కారు? లాబిరింత్ అంటే ఏమిటి? లాబిరింత్ వర్సెస్ మేజ్. చాలామంది లాబిరింత్ని ఒక చిక్కుముడి అనుకుంటారు, కాని రెండింటికీ చాలా తేడా ఉంది. మేజ్, ఇందులో చాలా దారులుంటాయి, దారి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. లాబిరింత్, ఇందులో ఉన్నది ఒకే ఒక దారి, అది చుట్టూ తిరుగుతూ చివరికి మిమ్మల్ని కేంద్రబిందువు దగ్గరకు చేరుస్తుంది. ఇది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, మీ ప్రయాణాన్ని ఏకాగ్రతతో సాగించడానికి నిర్మించినది. సోలాపూర్ ఆవిష్కరణ ఎందుకు ప్రత్యేకం? ది డిస్కవరీ. డిసెంబర్ 2025లో మహారాష్ట్ర స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది భారతదేశంలోనే ఇప్పటివరకు దొరికిన అతి పెద్ద సర్క్యులర్ స్టోన్ లాబిరింత్. ఇది సుమారు 2000 ఏళ్ల నాటిదని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం అలంకరణ కోసం చెక్కినది కాదు, దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. ప్రపంచవ్యాప్త సంబంధం, అ గ్లోబల్ కనెక్షన్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రాచీన గ్రీస్, ఈజిప్ట్, స్కాండినేవియా, చివరకు పెరూలో కూడా ఇలాంటి లాబిరింథులు కనిపిస్తాయి. ఆ కాలంలో ఒక దేశానికి మరో దేశంతో సంబంధం లేకపోయినా అందరూ ఒకే రకమైన ఈ పవిత్ర రేఖాగణితాన్ని, సేక్రెడ్ జామెట్రీని ఎలా వాడారు? సోలాపూర్లో దొరికిన ఈ రాయి ప్రాచీన ప్రపంచంతో భారత్కు ఉన్న లోతైన సంబంధాన్ని మరోసారి నిరూపిస్తోంది. దీని వెనుక ఉన్న ఉద్దేశమేమిటి? వై వాజ్ ఇట్ బిల్ట్? పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం దీనికి 3 కారణాలు ఉండవచ్చు. 1. ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది పుట్టుక, చావు మరియు పునర్జన్మకు ఒక గుర్తు. 2. మెడిటేషన్ టూల్. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆ దారి వెంట నడిచేవారు. 3. రక్షణ. దుష్టశక్తులు లోపలికి రాకుండా అడ్డుకోవడానికి ఇవి ఒక ఎనర్జీ ట్రాప్ అని కొందరి నమ్మకం. భారతదేశంలో మనకున్న మండలాలు మరియు యంత్రాలకు ఇది ఒక ప్రాచీన రూపం అయ్యుండవచ్చు. చరిత్ర ఎప్పుడూ గట్టిగా అరవదు, అది ఇలా నిశ్శబ్దంగా, లోతుగా మన పూర్వీకుల మేధస్సును గుర్తుచేస్తుంది. సోలాపూర్లో దొరికిన ఈ రాతి చక్రవ్యూహం మన దేశ గొప్పతనానికి మరో నిదర్శనం. మరి ఈ వింత నిర్మాణం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఒక మతపరమైన చిహ్నమా, లేక ఖగోళ శాస్త్రానికి సంబంధించిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.